సంవత్సరానికి మనం మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అండ్ ఈసారి గిరి ప్రదక్షిణ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మూడోసారి నేను మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. ఇయర్ బై ఇయర్ లాస్ట్ 3 years నేను కంటిన్యూగా వచ్చాను. అండ్ మళ్ళీ ఇంకా కమింగ్ ఇయర్స్ కూడా ఎవ్రీ ఇయర్ నేను మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఈసారి నేను నా ఫ్రెండ్ అయితే చాలా మిస్ అయిపోతున్నాను. ప్రతిసారి వాడితో వచ్చి మేము చిన్న చిన్న గొడవలు పడతాం, మళ్ళీ కలిసిపోతాం, వాడు మళ్ళీ నాకు కేర్ తీసుకోవడం, నేను వాడికి కేర్ తీసుకోవడం, చాలా లవ్ హేట్ రిలేషన్షిప్ అనమాట మాది. చాలా బాగుండేది. ఈసారి వాడు లేడని నాకు చాలా దిగులైపోయింది. కాకపోతే వాడు నాకు చెప్పిన ప్రతి టాపిక్ కానీ ప్రతి మాట కానీ, మనం గిరి ప్రదక్షిణలో వెళ్తాం కదా, నేను ఆ ప్లేస్ వచ్చినప్పుడు కరెక్ట్గా నాకు వాడు నా పక్క నుంచి చెప్పినట్టు అనిపించేది. భలే ఉండింది అసలు. ఆ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటూ వాడిని గుర్తు చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే మొత్తానికి మొదలెట్టేశాను. పోయినసారి నేను వాడితో వెళ్ళినప్పుడు మేము ఫ్రూట్స్ బిస్కెట్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేసాము. బట్ ఈసారి నేను ఏమనుకున్నా అంటే వాటితో పాటు మనం దుప్పట్లు కూడా ఇద్దాము, చలికాలం కదా బాగుంటుంది అనేసి. అండ్ అలా అనుకున్నానో లేదో నా ఫ్రెండ్స్ కూడా ఒకడు వాటర్ తీసుకున్నాడు, ఒకడు ఫ్రూట్స్ తీసుకున్నాడు. అండ్ శ్రీను వాళ్ళ ఇంటి నుంచి నాకు బెంగళూరులో ఉన్నప్పుడే బిస్కెట్ ప్యాకెట్స్ అవి పంపారు. సో అవి ఇంకొకడైతే మనీ పెట్టాడు. అన్నీ ఒక సెట్ లాగా చేసి మేము మా మీద ఉండాలని మేమైతే ముందుకు అలా సాగిపోయాం. అండ్ ఈ వీడియోలో నేను ఈ శివలింగాలు, శివాలయాలు వీటి గురించి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకటి వ్లాగ్ రిలీజ్ చేస్తున్నా. సో ఏదో జనరల్గానే చెప్పేసుకుంటూ వెళ్తా. ఇక్కడ చూసారా, మన ఫారినర్స్ ఎక్కడ చూడండి ఫారినర్సే ఉంటారు. వీళ్ళైతే రెంట్కి తీసుకొని ఉంటారంట అరుణాచలంలో. ఇప్పుడు చేస్తున్న గిరి ప్రదక్షిణలో అయితే కొత్తగా కొన్ని గమనించాను, అవన్నీ రికార్డ్ చేశాను. అందులో ఫస్ట్ది అయితే ఇదే. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి కాళికమ్మవారి టెంపుల్. కాళికమ్మ అయితే చాలా బాగుంటారు. ఒక పక్క బొజ్జగన్పై, ఒక పక్క కుమారస్వామి, ముందు శివలింగం పెట్టుకొని అమ్మవారు అయితే అసలు చూస్తే అలానే ఉండిపోతాము, అంత బాగుంటారు. అండ్ ఇక్కడ ఈ రిచువల్ ఏంటంటే, మనకేమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయని డౌట్ ఉన్నప్పుడు కానీ, ఏమన్నా పని చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవ్వడం లేదు, వెనక్కి వెళ్ళిపోతుందని కానీ ఇలా ఉంటే అమ్మవారి ఎదురుగా నుంచొని నిమ్మకాయతో దిష్టి తీసుకొని తొక్కి కానీ లేదా శూలానికి గుచ్చి కానీ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయంట. అమ్మవారు అవన్నీ తీసేస్తారంట. సో నేను కూడా అది ఫాలో అయిపోయాను. నాకు తెలిసిన దాంట్లో దిష్టి తీసేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని, అసలు నాకు అమ్మవారిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అండ్ ఇప్పటికి కూడా నాకు అమ్మవారి ఆ రూపం అంతా నాకు కళ్ళ ముందే ఉంది. ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఉంటారు, బట్ అమ్మవారి కాళికమ్మ రూపంలో ఉంటారు. అసలు చూడుముచ్చటగా ఉంటారు అనమాట. ఇంకా అమ్మ దర్శనం అయితే చేసుకొని అమ్మ బ్లెస్సింగ్స్తో మళ్ళీ స్టార్ట్ చేసేసాం మన గిరి ప్రదక్షిణని. పోయినసారి నేను చాలా కుక్కలకి ఫీడ్ చేశాను, చాలా డాగ్స్ ఉండేవి. ఈసారి ఏమంటే డాగ్స్ క్రౌడ్ చాలా తగ్గిపోయింది. అండ్ ఉన్న డాగ్స్ కూడా బేబీస్ అనమాట, మేబీ బేర్లీ ఒక 5 months బేబీస్ అనుకుంటా. సో వాటన్నిటికీ ఫీడ్ చేసుకుంటూ, అండ్ ఇంకొక కామెడీ థింగ్ ఏంటంటే ఆవులకి అట్టిపండ్లు పెడదామని వెళ్ళాను. మేము ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేసినా కూడా మినిమం 10 hours అవ్వందే మేము అసలు కంప్లీట్ చేయం. ఈసారి కూడా మాకు 5కి మేము స్టార్ట్ అయ్యాము, 3 AM మాకు కంప్లీట్ అయిపోయింది. ప్రతి టెంపుల్ చూసుకొని, ప్రతి నందిని, ప్రతి కొలని చూసుకొని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనమాట. ఈసారి కూడా మేము అలానే చేసాం. కాకపోతే ఈసారి ఉన్న క్రౌడ్కి మేము ఆది అన్నమలై టెంపుల్ మిస్ అయిపోయాము, అరుణగిరినాథ టెంపుల్ మిస్ అయ్యాము, మహిషాసుర మర్దిని టెంపుల్ అమ్మవారికి ఉంటుంది అది మిస్ అయిపోయాము. సో ఇవి పక్కన పెడితే మాకు మిగతాదంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక కొత్త విషయం కూడా ఉంది. మహర్షి టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ టెంపుల్లో నేను ఇదివరకు వెళ్ళినప్పుడు ఏమీ లేదు, కాయిన్ నిలబెట్టడం కానీ అసలు ఈ ఆచారమే లేదు. ఈసారి ఎవడు నిలబెట్టాడో కానీ ఆడిని చూసి జనాలు అందరూ ఆడ నిలబెడుతున్నారు. సో నేను కూడా ఇంకా నేను మామూలుగా అయితే కోరుకొని అక్కడ ఆ పాదాల మీద ఇది ఉండిద్ది మండపంలాగా, కాయిన్ నుంచోబెట్టి నిలబడితే ఓకే, పడిపోతే అవ్వదు అన్నట్టే ఏదో వాళ్ళు చెప్పారు. నేనేమనుకున్నా జస్ట్ ఓం నమ శివాయ అనుకున్నా. ఆ ఫ్లాట్ సర్ఫేస్ మీద అలా నుంచోబెట్టాను, within secondsకి అది నుంచొని పోయింది. క్రేజీ అసలు. ఎవడు ఇలా స్టార్ట్ చేస్తారో కానీ మన వాళ్ళందరూ అదే ఫాలో అవుతారు. అండ్ ఇది థర్డ్ది, మనం జనరల్గా చూసేది ఏంటి, చిలక జోస్యం చూస్తాం. ఇక్కడ గిన్నీ పిగ్ జోస్యం చాలా వండర్ అనిపించింది. అండ్ దట్టు ఆ గిన్నీ పిగ్ చాలా క్యూట్గా ఉంది. అసలు ఏం చేసిద్దో తీస్తుందో లేదో అనుకున్నా, బట్ అయితే ఒక కార్డు తీసింది అండ్ మంచిగా ఉంది అది.
అలా పట్టుకొని పరిగెద్దాం అనుకున్నా కానీ బాగోదు కదా అని అలానే వెళ్ళిపోయాను. అండ్ ఈ పిల్లలైతే అన్న చెల్లెళ్ళు తమిళోళ్ళు అనుకుంటా. ఆ బుడ్డోడు వెళ్తా వెళ్తా 100 రూపాయలు పోగొట్టుకున్నాడు. యాక్చువల్లీ వాడు రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ రన్నింగ్లో 100 రూపాయలు జారి కింద పడిపోయింది. అది నాకే దొరికింది. నేను తీసుకొని ఇంకా ఆ పిల్లోడిని ఎత్తుక్కుంటూ ఇంకెళ్ళా. మాకు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నైరుతి శివలింగం. కరెక్ట్గా గెస్ చేసినట్టు ఇదే టెంపుల్లో ఉన్నాడు. కాకపోతే స్టెప్స్ మీద కూర్చొని వాళ్ళ చెల్లితో చెప్తున్నాడు డబ్బులు పోయినాయి అనేసి. ఇంక నేను వెళ్ళి వెనక నుంచి ఇలాగా 100 రూపాయలు వాడికి ఇచ్చంగానే వాడు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సర్ప్రైజ్, షాక్, హ్యాపీనెస్ అన్నీ ఫీల్ అయ్యి మనీ తీసుకొని థ్యాంక్స్ బ్రో అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ మోస్ట్లీ ప్రతి శివాలయంలో నేను 365 జ్యోతులు అయితే వెలిగించుకున్నా. అండ్ కార్తీక మాసంలో పరమేశ్వరుని ముందు అసలు జ్యోతి వెలిగించుకునే అదృష్టం వచ్చిందంటే మామూలు విషయం కాదు. నాకు అది వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి శివాలయంలో వెలిగించేశాను 365 ఒత్తులు. అండ్ నాది మా అన్నయ్య కూడా నేనే వెలిగించేశాను. మా అమ్మ అప్పుడే ఫోన్ చేసి చెప్తుంది అనమాట, అన్నయ్య కూడా వెలిగించు నువ్వే అనేసి. సో అలా మా ఇద్దరికి వెలిగించుకుంటూ వెళ్ళా. మధ్యలో వీళ్ళైతే శంఖం ఊదుతున్నారు. ప్రతి శివాలయం దగ్గర ఎదురుగా నుంచొని ఈ స్వాములు శంఖం ఊదుతున్నారు. అయితే వీళ్ళ వెనకాల డాగ్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా కోరస్ పలుకుతున్నాయి అనమాట. భలే అనిపించింది. నా వాయిస్ ఓవర్ వల్ల మీకు అవి వినిపించకపోవచ్చు, బట్ అది చాలా బాగుంది. ఇంకా ఇంకొక థింగ్ ఏంటంటే ప్రతి టెంపుల్ని కూడా వీళ్ళు రీమోడలింగ్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఇలా లేదు. ఇప్పుడైతే కొత్తగా పెయింట్ వేస్తున్నారు. అండ్ వన్ మెయిన్ ఎంట్రన్స్ లాగా ఒక ఆర్చ్ కడతారు కదా, అలా ఒక కన్స్ట్రక్షన్ ప్రతి శివాలయం ముందు పెడుతున్నారు. మేబీ ఏమన్నా పెద్ద నేమ్ బోర్డు అలా డిస్ప్లేకి పెడతారేమో అనుకుంటా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి సగం టెంపుల్సే మేము చూసాము. సగం టెంపుల్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. బట్ క్లోజ్ అయినా కూడా మాకు దర్శనం అయింది. ఇక్కడ ఎలా అంటే ఫెన్సింగ్ ఉంటాయి, ఆ గ్రిల్స్ ఉంటాయి డోర్స్, మెయిన్ డోర్స్కి. ఆ గ్రిల్స్లో నుంచి మనం డైరెక్ట్ శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది. యాక్చువల్లీ అటు సైడ్ కుడి పక్కన మనం ఎవరం గిరి ప్రదక్షిణ చేయకూడదు, బట్ వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఎంత ముచ్చటేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ క్యారీ చేస్తున్నాడు ఆ అబ్బాయిని. వాడికి మేబీ లెగ్స్ పెయిన్ మరి ఏమైందో తెలియదు, కానీ అది చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అసలు బ్యూటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటేనే ఇది. సో ఈజ్ వెరీ లక్కీ ఆ పర్సన్ అబ్బాయి లైఫ్లో ఉండడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నాకు గుర్తొచ్చారు. సో అలా వాళ్ళని గుర్తు చేసుకొని ఇంక ముందుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ జ్యోతులు వెలిగించుకొని, అండ్ ప్రతి చోట నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా జ్యోతులు వెలిగించారు. మామూలుగా కొంతమంది ఇంకా ఒక చోట వెలిగిస్తే చాలే అనుకుంటారు కదా. సో అలా ఏం కాకుండా నాకు సపోర్ట్గా నాతో ప్రతి టెంపుల్లో నాకు తోడుగా వచ్చి ఇక్కడ టైం లేట్ అయినా కూడా నా కోసం వెయిట్ చేసి జ్యోతులు వెలిగించుకొని సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. కొంతమంది పీపుల్ మన లైఫ్లో ఉన్నందుకు మనం రియల్లీ చాలా బ్లెస్సింగ్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక థింగ్ కూడా మిస్ అయ్యా, అదేంటి మోక్ష మార్గం. అర కిలోమీటర్ ఉంది. అండ్ నా క్యూలో నువ్వు నుంచి ఉంటే మినిమం 3 hours అవ్వంది నీ టర్న్ రాదు మోక్ష మార్గంలో నుంచి రావడానికి. సో మేము వెళ్ళి నుంచోని ఇది అయ్యే పని కాదని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఎందుకంటే అప్పటికే 12 అయిపోయింది టైము. ఇంకా ఈసారి ఎప్పుడన్నా చూద్దాంలే అనేసి ఇది కూడా మిస్ అయిపోయాం. ఇంకా అలా ఇంకా ముందుకు వెళ్ళిపోతానే ఉన్నాం. అండ్ మధ్యలో కొన్ని చోట్ల ఆగి చిరుతిళ్ళు తిని జోకులు వేసుకొని మళ్ళీ డాగ్స్ వస్తే వాటికి ఫీడ్ చేసుకుంటూ ఎండ్ వరకు అయితే వచ్చేసాము. అండ్ లాస్ట్ 2 times కూడా ఒక టెంపుల్ అయితే మేము అసలు చూడలేదు, అది ఈశాన్యలింగం. జస్ట్ ఆ గ్రిల్స్ గేట్లో నుంచి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. ఈసారి కూడా మాకు అదే అయింది. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ నేను తిరువన్నామలై వెళ్ళాలని బలంగా కోరుకుంటున్నా. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం డే టైమే చేస్తాను గిరి ప్రదక్షిణ. అప్పుడు అన్ని టెంపుల్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేసుకుంటాం. ఒక 3-4 days ఉండేలాగా ప్లాన్ చేసుకొని వెళ్తే మనం మొత్తం చూడొచ్చు. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ తిరువన్నామలైలో ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్ చూసేసాను. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త కొత్త టెంపుల్స్ వస్తున్నాయి. మన శ్రీనివాస్ నందూరి గారు కానీ చాగంటి గారు కానీ వీళ్ళు ప్రవచనాల్లో చెప్తూ ఉన్నారు కదా. ఇలా నాకు కొన్ని ఒక 2 టెంపుల్స్ అయితే ఈ ట్రిప్లో నాకు కొత్తగా తెలిసినాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి కూడా కవర్ చేస్తాను.
ఇంకా మొత్తానికైతే మన గిరి ప్రదక్షిణ ఎందుకైతే వచ్చేసింది, ఇలా చాలా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. ఇలాగే ఆ శివయ్య ఆశీస్సులు నాపై, నా ఫ్రెండ్స్పై, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిపై, నా సబ్స్క్రైబర్స్ మెయిన్లీ 292 మెంబర్స్ ఉన్నారు. ఆ 292 మెంబర్స్ అందరికీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ మెమొరీ అనమాట, తిరువన్నామలై థింగ్. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ కాంచి వెళ్తున్నాం, అది కూడా వదులుతాను, వ్లాగ్ చూసేయండి.